అందరు ఎలా ఉన్నారు? వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మన వీడియోని ముందుకు తీసుకెళ్తుంది. చూసారు కదా అయ్యప్ప స్వామిలతో మా ఇల్లు ఎలా కలకలలాడిపోతుందో. మా తమ్ముడు మాల వేయడం వల్ల ఇంట్లో పడి పూజ అయితే చేపిస్తున్నారు. ఎలాంటి శుభకార్యాలకైనా మన ఇంటికి ముందుగా వచ్చేది మన బంధువులే. అందరూ వచ్చినప్పుడే కదా మన ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది. అందరూ వచ్చేసారు మా బంధువులు. అక్కడెక్కడ కొంతమంది మిస్ అయ్యారు. ఆడోళ్ళందరూ కలిసి కూర్చుండేది ఈ పూల దగ్గరే. అందరూ ఇలా పూలు కలిసి కుడుతున్నారు, ఎందుకంటే అయ్యప్ప స్వామి డెకరేషన్ కోసం కావాలి కాబట్టి. కొంచెం సేపులో అయితే పూజ అయితే స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ అన్ని పనులు ఫినిష్ అయిపోయినట్లే. వాళ్ళంతా మా తమ్ముడు స్వామి చాలా బిజీగా ఉన్నాడు, ఎందుకంటే బయట పనులు అన్ని చూసుకోవాలి కదా. పూజ అంటే మామూలు విషయం కాదు. మా క్రిష్క డ్రామా అయితే స్టార్ట్ అయిపోయింది. అస్సలు ఒప్పుకోదు. తనకు 2 చేతుల్లో 2 చాక్లెట్స్ ఉండాల్సిందే. పొరపాటున ఎవరైనా గుంజుకుంటే ఇంక అంతే, కింద పడి ఏడుస్తుంది. దీనికి తోడు మా చెల్లి కొడుకు ఇద్దరే. అయితే ఇంకా డెకరేషన్ అయ్యప్ప స్వామిది అయితే అవ్వలేదు. అది స్వామి వాళ్ళే స్వయంగా వాళ్ళే చేసుకుంటారు కాబట్టి మిగతా పనులు అయితే అయిపోయాయి. అందుకే అంతా ఒకసారి ఇలా వీడియో తీస్తున్నాను. మా నాన్నమ్మ చూడండి అందరికన్నా ఫస్ట్ గా రెడీ అయి కూర్చుంది. ఇంట్లో ఇలా పెద్దవాళ్ళు మనం తొందరగా పెడుతుంటేనే కదా మనం కూడా త్వరగా రెడీ అయిపోయేది. ఇప్పుడు అయ్యప్ప స్వామి మెట్ల పూజ చేపిస్తాం కాబట్టి మెట్లు అయితే వచ్చేసాయి. దానికి స్వామి నందు పసుపు బొట్లు పెట్టమని చెప్పారు. స్వామివారు చెప్పిన తర్వాతే మేము ఆ కార్నర్కి వెళ్ళాము, లేకపోతే లేడీస్ అక్కడికి వెళ్ళరు కదా. చాలా హ్యాపీగా ఉంది అలా పసుపు బొట్లు అవన్నీ మన చేతులతో పెడుతుంటే. దేవుడికి సంబంధించిన ఏ పనైనా సరే ప్రేమగా చాలా ఇంట్రెస్ట్ గా చేయాలి. అలా చేస్తేనే అది మన దేవుడికి ఎక్కుతుంది. పని చెప్పారని మనం మన ఆలోచనలో పెట్టుకుంటూ అయ్యో పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు, అది ఎక్కడికి వెళ్ళిపోయారు అని ఆలోచించకుండా ఆ కొంచెం ఇంట్రెస్ట్ గా దేవుడికి అయితే మనము తన సేవ చేసుకోవాలి. ఎంతైనా అయ్యప్ప అంటే అలంకార ప్రియుడు కదా. ఆయనకు సంబంధించిన ప్రతి ఒక్క పూజకి ప్రతి ఒక్క వస్తువులని అన్నిటినీ నీట్ గా డెకరేషన్ చేసి పెట్టుకుంటే స్వామికి చాలా ఇష్టం అని చెప్తూ ఉంటారు. దానికి మమ్మల్ని జస్ట్ పసుపు కుంకుమ ఒకటే రాసి ఇవ్వమని చెప్పారు. మిగతా డెకరేషన్ అంతా స్వామి వాళ్ళే చేసుకుంటామన్నారు. చిన్న ఫోటోషూట్ అయితే ప్లాన్ చేసి చేసుకుంటున్నాము, గుర్తుండిపోతుంది కదా. అందుకోసం ఇంట్లో మనం ఇందాక కుట్టుకున్న పూలన్నిటినీ ఇక్కడ అయ్యప్ప సమక్షంలో పెట్టేసి వెళ్ళమని చెప్పారు స్వామిలు. అందుకే అందరం కలిసి ఇలా పూలు తీసుకొని వచ్చి దేవుడి దగ్గర అయితే పెడుతున్నాము. వీడియో వచ్చేసి మా చెల్లి తీసింది, సగం తీసింది. సరిగ్గా తీయంటే నాకు తీయడం వచ్చలే అంటుంది. దానికి మాకు అప్పగించిన పని అయితే మేము సక్సెస్ఫుల్ గా చేసేసి దేవుడి మాలలు కుట్టి అక్కడ పెట్టేశాము. ఇక మిగతా డెకరేషన్ అంతా స్వామి వాళ్ళే చేసుకుంటారు. చాలా బాగా చేస్తారు స్వామి వాళ్ళు కూడా డెకరేషన్. ఇంకా మా పని అయిపోయాక మేము ఖాళీగా ఉంటామా, మరి మేము కూడా కొంచెం ఫోటో సెక్షన్ లో ఇన్వాల్వ్ అవ్వాలి కదా. అందుకే తెగ ఫోటోలు దిగుతూ ఉన్నాము అప్పటి నుంచి. మా అమ్మ తీసుకున్న ఫోటోలు చాలే కానీ ఇక్కడికి వచ్చి స్వామివారి కాలు కడిగి పసుపు పూసి బొట్టు పెట్టాలి, త్వరగా రమ్మని చెప్పి పిలిచింది. అందుకే ఫాస్ట్ గా ఇక్కడికి వచ్చేసాము. మేము వచ్చే ప్రతి స్వామికి మనం కాలు కడిగి పసుపు పూసి బొట్టు పెడితే వాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తారు. అలా ఆశీర్వదించడం వల్ల మనకంతా మంచి జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు అయ్యప్ప మాల వేశారు కాబట్టి. మా వాళ్ళందరూ వచ్చిన స్వామిలందరినీ ప్రతి ఒక్క స్వామికి ఇలా కాలు కడిగి బొట్టు పెట్టేసి ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారు. మేము హైదరాబాద్ లో ఉన్నప్పుడు అక్కడ సిఆర్పిఎఫ్ క్యాంపస్ లో డైలీ అయ్యప్ప స్వామి పూజ అయ్యేది కార్తీక మాసం ఆ టైంలో. ఇప్పుడు మేము చిన్న పిల్లలము. డైలీ ప్రసాదంగా మనకు బెల్లం అన్నమో లేదా ఏదో ఒక ప్రసాదం బాగానే ఇస్తారు. ప్రసాదం కోసమైనా సరే నేను నా ఫ్రెండ్స్ డైలీ మిస్ అవ్వకుండా టెంపుల్ కి వెళ్లే వాళ్ళం. ప్రసాదం కోసం వెళ్ళినా సరే అక్కడ డైలీ స్వామి పూజల్లో ఇన్వాల్వ్ అయిపోయి బాగా పూజ చేసేవాళ్ళు. ప్రతి ఇయర్ చేసేవాళ్ళు. హైదరాబాద్ నుంచి షిఫ్ట్ అయిపోయి మా ఊరికి వచ్చిన తర్వాత ఇవన్నీ ఇంకా మాకు ఏం కుదరలేదు. ఆ అయ్యప్ప దయ వల్ల ఇక్కడ పూణేలో కూడా మాకు అయ్యప్ప పూజలు మా క్యాంపస్ లో బాగా చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రసాదం కోసం ఏం కాదు, దేవుని చూడడం కోసమే వెళ్తాను. ఇప్పుడు అంటే చిన్నపిల్ల కాబట్టి నేను అలా వెళ్ళేదాన్ని. ఇప్పుడు ఈ స్టోరీ అంతా మీకు ఎందుకు చెప్పానంటే మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అయ్యప్ప పూజల్లో ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళము, ఇప్పుడు మళ్ళీ ఆ ఎంజాయ్మెంట్ మా లైఫ్ లోకి వచ్చింది. వైపు మా ఇంట్లో మా తమ్ముడు ఇలా అయ్యప్ప మాల వేయడం, పూణేలో కూడా ఇక్కడ డైలీ ప్రతి సాటర్డే ప్రతి
సండే అయ్యప్ప పూజలు వైభవంగా చేస్తూ ఉంటారు. లైఫ్ లో మనకు ఆ దేవుడి సేవలను చూడాలన్న అదృష్టం ఉండాలి కదా. ఈ స్టోరీ ఇప్పుడైతే స్వామిల కోసం అయితే టిఫిన్ సెక్షన్ అయితే ఇక్కడ రెడీ అవుతుంది. ఓవైపు స్వామికి ఇలా డెకరేషన్ చేయడం కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకాసేపు తర్వాత పూజ అయితే ఫైనల్ గా స్టార్ట్ అయిపోయింది. చూసారా స్టెప్స్ ని ఎంత బాగా డెకరేషన్ చేశారు. మధ్యలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూసేయండి. ఫుల్ వీడియో చూపిస్తాను. ఫైనల్ గా పూజ అయితే కంప్లీట్ అయిపోయి స్వామివారు అయితే ఇలా భిక్ష చేస్తున్నారు. ఆ స్వామిలకు మేమైతే ఇడ్లీ, పొంగల్, వడ, చట్నీ, సాంబార్ అయితే చేసి పెట్టాము. ఫైనలీ పూజ అయితే ఇలా చేసుకున్నాము. మరి మీ అందరికి మా పూజ నచ్చిందని అనుకుంటున్నాను. పూజ అయిపోయేసరికి నైట్ 11 అయింది. ఇక మేము తిని పడుకునే లోపల 12-1 అయిపోయింది. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి ఫార్వర్డ్ అవుతాయి. అలా మన ఛానల్ గ్రోత్ పెరుగుతుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.